హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎగ్స్ మరియు బ్రెడ్తో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ 4 బ్రెడ్ యూస్ చేస్తున్నాను. అలాగే 3 ఎగ్స్, అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర మరియు క్యారెట్. సో ఇప్పుడు మనము బ్రెడ్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకొని సిద్ధం చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉంటే బ్రెడ్ సరిపోతుంది. ఇలా కట్ చేసుకొని అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా బటర్ యాడ్ చేసుకొని కరిగించుకోవాలి. బటర్ కొద్దిగా కరిగిన తర్వాత మనము ఇందాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులోకి యాడ్ చేసుకొని మనము ఈ బటర్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా మనము బోత్ సైడ్స్ ఈ బ్రెడ్ని మనము 2 వైపులా రోస్ట్ చేసుకొని సిద్ధం చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి మనము 3 ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు మరియు కారం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ అయ్యే విధంగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ దాకా మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అదేవిధంగా పచ్చిమిర్చి, తురుముకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మనము బాగా మిక్స్ చేసుకొని కలుపుకొని రెడీ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఈ ఎగ్ మిశ్రమంలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కడాయి హీట్ చేసుకొని అందులో కొద్దిగా బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ బాగా ఇలా కరిగిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ మరియు ఎగ్ మిక్స్ ఉంది కదా, అది ఇందులోకి కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని మనము ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనము వీటిని ఉడికించుకోవాలి. చూసారా, ఇప్పుడు ఒక్కొక్క చిన్న బ్రెడ్ పీస్ని అటువైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా మనము వీటిని రోస్ట్ చేసుకోవాలి. అంతేనండి, చూసారుగా ఎంత సింపుల్గా మనము ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకున్నాము. ఇలాగాని మనము క్యూబ్స్ లాగా ఈ బ్రెడ్తో మరియు ఎగ్తో మనము పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తినేస్తారు. దీనికి మనము సపరేట్గా మనము కర్రీ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కెచప్ ఉన్నా లేదా టమోటా సాస్ ఉన్నా కూడా తినేయచ్చు. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.